చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లిఖిత అన్నయ్య అని ఇంట్రడ్యూస్ చేసాము. బావా బాగున్నావా అని కూడా కమెంట్లు పెట్టారు యాక్చువల్లీ. సో మాట్లాడదాం. మాకు మాత్రం అన్నయ్య గారు అన్నమాట. మాట్లాడదాం యాక్చువల్లీ. హాయ్ 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 సాయి పవన్, హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాం. మరీల తర్వాత ఎలా ఉన్నారు? ఏదో అలా ఉన్నాం మీ దయ వల్ల. కాదు యాక్చువల్లీ లిఖిత బ్రదర్ ఇంట్రడ్యూస్ చేసా, కింద కమెంట్లు చదివారా? చూసాను. ఏంటి బావా అని బాగా వచ్చింది. అదే ఇన్ని రోజులు బ్రదర్ బ్రదర్ అని అందరూ అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాళ్ళు. ఫస్ట్ టైం బావ బావ అని పిలుస్తున్నారు ఎక్కువ. ఏదో కొత్తగా ఉంది. కొత్తగా ఏంటి రెస్పాన్సిబిలిటీ పెరిగింది మీకు? నిజంగానే చాలా పెరిగింది. చాలా పెరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి అంతమంది కమెంట్ అంత బాగా పెట్టాలంటే ఎలా అండి? అసలు పర్సన్స్ తెలీదు, కానీ బావా జాగ్రత్త తను అని కూడా పెట్టారు కొన్ని కమెంట్స్. చూసాను, అన్ని చూసాను, కామెంట్స్ అన్ని చూస్తున్నా. ఎలా అనిపించింది? లైక్ డిఫరెంట్గా ఉంది వైబ్ అనేది. ఈ వైబ్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఆవిడ ఇచ్చిందేమో అనుకున్నా నేను. వచ్చింది. ఓకే సూపర్. సో లైక్ ఎంజాయ్ చేస్తున్నాం అందరం. లైక్ తన వల్ల, లైక్ తనకు వచ్చిన ఫేమ్ వల్ల అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. లైక్ పాజిటివ్ కామెంట్స్కి అన్నిటికి కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఉండే విధానం, డ్రెస్సింగ్ స్టైల్, ఎక్కడా కూడా లైన్ దాటకుండా ఇప్పటి వరకు ఇంతమంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో చాలా మట్టుకు లేరు కదండి. అలా మీరు చెప్పండి. ఫస్ట్ పేజ్ కూడా మీరే చూస్తుంటారు. అవును, లైక్ ఓవరాల్గా మనం చూస్తున్నప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ని చూసాము. లైక్ సెలబ్రిటీస్ని అంటే సెలబ్రిటీస్ అని కాదు, లైక్ అప్కమింగ్ వాళ్ళని చూస్తున్నాం. సో ఏదో మనం ఎక్స్పోజింగ్గా చేస్తేనే మనకు ఛాన్సెస్ వస్తాయి, లేదనుకుంటే ఇచ్చేస్తే వస్తాయని. కానీ లైక్ తిను 1% కూడా ఉన్న లైన్ క్రాస్ అవ్వకుండా ఉన్నంత వరకు తను చేస్తుంది. లైక్ తన దగ్గర మెయిన్గా నచ్చేది అదొకటే నాకు ఎక్కువ మెయిన్గా. లైక్ తనకి సపోర్ట్ మెయిన్గా చేయడానికి ఏంటంటే ఒక ఎంతవరకు ఉండాలి, సో మనం ఈ లిమిట్స్లో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక తిరిగా ఉంటుంది తను. సో అందుకు బాగా సపోర్ట్ చేస్తాం అందరం కూడా తనకి. లైక్ తనకు వచ్చే పాజిటివ్ ఫ్యాన్స్ ఉండడానికి కారణం కూడా అదే. అవునండి. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ ఆ విధంగా. అవును, చాలా మంది నెగిటివ్ గానే కమెంట్లు పెడతారు ఏ పోస్ట్ పెట్టినా కూడా. బట్ ఈ పిల్లకి మొత్తం పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ పాజిటివ్ కమెంట్స్. అసలు కమెంట్ చేసేలా లేదు కదా ఫస్ట్ కమెంట్ పెట్టడానికి. యాక్చువల్లీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక 8 lakhs దాకా ఉన్నారు, 1 million దగ్గరగా ఉన్నారు. ఈ బజ్ ఎప్పుడు వచ్చింది? రాను రాను ముందు వచ్చిందా, తర్వాత వచ్చిందా? సో తనకు కంటిన్యూగా ఉంది, బట్ రాను రానుకు వచ్చాక ప్లస్ వచ్చింది. బట్ ఆ 1 million ఈజీగా రీచ్ అయ్యేది. బట్ ఏమైందంటే కొన్ని ఫ్యాన్ పేజెస్ వల్ల ఏమైపోయిందంటే చాలా మంది అటు డైవర్ట్ అవుతున్నారు. సో దానివల్ల ఏమైపోయిందంటే తిని 1 million రీచ్ అవ్వడం కొంచెం ఇది అవుతుంది. ఈ మధ్య కాలంలో కొంచెం దాని మీద ఫోకస్ పెట్టాం కాబట్టి ఈ మధ్య ఫాస్ట్గా అవుతున్నారు లైక్ రీచ్ అవ్వడానికి. సో అది అందరం సెలబ్రేట్ చేయడం కోసం వెయిటింగ్, ఆ 1 million ఎప్పుడు అవుతుందా అని. చాలా మంది తినని ట్యాగ్ చేయాలనుకుంటే అఫీషియల్ చాలా ఫొటోస్, చాలా ఒకటే ఫోటో ఉన్నది ఇంకోటి ఉంది. లిఖిత అఫీషియల్ కేడిఎస్ అని తనది ఉంది, కొంచెం వైడ్ పిక్చర్ ఉంటుంది. క్లోజ్ పిక్చర్ కూడా లిఖిత అఫీషియల్ సంథింగ్ ఇంకోటి ఉంది. అంటే తను ట్యాగ్ చేయాలన్నా కూడా తనకి ఏమైనా చెప్పాలండి. ఇప్పుడు ఆఫర్స్ అనుకోండి, డైరెక్ట్ గా మాట్లాడాలి. ఏదైనా చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ చేయాలన్నా కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువగా ట్యాగ్ అయిపోతున్నాయి. సో మీరు ఏమన్నా అలా ఏమన్నా తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి ఏమన్నా చెప్తారా? మీ పేజ్ ఒకసారి క్లియర్ గా చెప్పండి, ఎన్ని ఫ్యాన్ బేస్ పేజెస్ ఉన్నాయి తనకి? అది తనే లైక్ ఫ్యాన్ పేజెస్ అయితే ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి, 40-50+ ఉన్నాయి ఫ్యాన్ పేజెస్. ఆల్రెడీ కొన్ని రిపోర్ట్ కొట్టించాం, లైక్ కొన్ని ఛానల్స్ ఆల్రెడీ పోయాయి. సో రీసెంట్గా తను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా సేమ్ రిప్లికేట్ ఒక అతను చేశాడు. సో రిప్లికేట్ చేశాడు, లైక్ తన పైన రిపోర్ట్స్ కొట్టడం జరిగింది, లైక్ చాలా జరిగాయి. సో అఫీషియల్ అకౌంట్ కోసం అయితే తనే మీకు లైక్ అఫీషియల్గా చెప్తుంది, లైక్ యూజర్ నేమ్ ఏంటి ఉంటుంది ఐడి అనేది. సో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. తను అఫీషియల్గా ఇంకోటి ఏంటంటే మేము రీసెంట్గా సమ్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి ఫ్యాన్ పేజెస్కి మెసేజ్ చేసాం. సో లైక్ ఇలా ప్రమోషన్ ఉంది చేస్తారని. ఛార్జెస్ ఎలా అని జస్ట్ క్యాజువల్గా అడిగితే 15,000 ఛార్జ్ చేస్తున్నామండి అని చెప్తున్నారు. లైక్ ఫ్యాన్ పేజెస్ కూడా లైక్ తినే నేమ్ యూజ్ చేసుకొని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి క్లారిటీ ఇవ్వాలి మరి ఇప్పుడు. సో అది దాని గురించి కొంచెం బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నాం. లైక్ ప్రతి దగ్గర మేము చెప్పడం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో. సో అది తనే మాట్లాడి తను క్లియర్గా తను చెప్తే బాగుంటుంది. అది నేను చెప్పేదానికన్నా తను చెప్తేనే బాగుంటుంది ఆ విషయంలో. లిఖిత ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫేమ్ రాగానే ఫ్యాన్ బేసెస్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యాన్ బేసెస్లో ఏంటంటే నువ్వు ఆల్మోస్ట్ ఒక పోస్ట్ చేస్తావు, దాన్ని డౌన్లోడ్ చేసి వాళ్ళు రీపోస్ట్ చేస్తున్నారు. బట్ ఎవరైనా నిన్ను అప్రోచ్ అవ్వాలంటే, వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలనుకో, ఒక స్టోరీ పెట్టాలి అనుకున్నారనుకోండి, సో మీ ఫ్యాన్ బేస్ని పర్సనల్ పేజ్ అనుకుని వాళ్ళు చాట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రదర్ చెప్పినట్లు 15,000 మీరు చేయట్లా, కానీ మీరే చేశారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ టెక్స్టింగ్ ఉంటుంది, కాలింగ్ అనేది ఉండదు, రైట్? సో వాళ్ళకి ఏమన్నా చెప్తావా? అంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో ఫ్యాన్ పేజెస్ చూసుంటారు, కానీ ఫ్యాన్ పేజెస్కి నేను చెప్పాల్సింది ఏంటంటే
మీ అకౌంట్కి ఫ్యాన్ పేజ్ అని మెన్షన్ చేసుకుంటే నాకు కొంచెం ప్లస్ అవుతుంది. అండ్ మీరు అలా చేయడం వల్ల ఫేక్ అని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఒరిజినల్ అకౌంట్ అనుకొని మీకు మెసేజ్ చేస్తున్నారు. కొంచెం వాళ్ళని చీట్ చేసినట్టు అవుతుంది. అండ్ లైక్ వాళ్ళకి ప్రమోట్ చేయడానికి ఒక ఏమంటారు, ఒక పేజ్ని ఎతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళని చీట్ చేస్తే మీకు వచ్చేదేం లేదు. సో కొంచెం చూసి అలాంటివి ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది. అండ్ నా ఒరిజినల్ అకౌంట్ లిఖిత అఫీషియల్ కేడియస్. ఇప్పుడు ఫాలోవర్స్ చెప్పాను కదా, 836K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఒరిజినల్ అకౌంట్ చూసి మీరు మెసేజ్ చేయండి ఏదైనా ఉన్నా. సో చూసుకుంటే బాగుంటుంది. అండ్ యూట్యూబ్లో కూడా 16K ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను. యూట్యూబ్లో చాలా ఫేక్ అకౌంట్స్ స్టార్ట్ అయ్యాయి. నేను స్టార్ట్ చేశానని చెప్పాను కూడా, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను ఇన్స్టాగ్రామ్ లైవ్లో కూడా చెప్పాను, మీరు కొంచెం యూట్యూబ్ ఎన్ని ఫేక్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ తీసేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూ ద్వారా. సో ఫేక్ అకౌంట్స్ అన్నీ మీరు డై హ్యాడ్స్ అంటే మీరు ఫ్యాన్స్గా ఉండండి, తప్పులేదు. మీరు మెన్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్యాన్ పేజ్ అని చెప్పి. అండ్ మిగతా ఫేక్ అకౌంట్స్ అన్నీ మీరు రిమూవ్ చేస్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను. సూపర్. సాయి గారు, మీరు కూడా మెగా ఫ్యామిలీ అభిమాని. సో మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని చెప్పారు మొన్న. ఇప్పుడు ఆయన బర్త్డే వచ్చేస్తుంది, ఏంటి ఎలా జరుగుతాయి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కానీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి? బిఫోర్ ఎలక్షన్స్ వరకు ఆయన డిప్యూటీ సీఎం అవ్వనంత వరకు ఒక పండగలా చేస్తారు. ఇప్పుడు అసలు అదే ఒక పండగ అయిపోయింది. ఇప్పుడు మన సంక్రాంతి వస్తే ఎలావో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అయినా లైక్ చిరంజీవి గారి బర్త్డేస్ వచ్చినా అదొక ఫెస్టివల్ అని, లైక్ క్యాలెండర్లో మనకి సంక్రాంతి, దసరా అలా ఎలా ఉంటాయో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అని, లైక్ చిరంజీవి గారి బర్త్డే అని ప్రతి దాంట్లో క్యాలెండర్లో ఉండిపోయింది. అదొక ఫెస్టివల్ అందరికీ, ఇప్పుడు పండగ. సో ఇంకా గట్టిగా సెలబ్రేట్ చేయాలని అందరం చూస్తున్నాం. ఇంకా ఓకే. సో బేసిక్గా మెగాస్టార్ గారి గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, ఒక అభిమానిగా చెప్పాలంటే ఎలా చెప్తారు? మీ వర్డ్స్ ఏంటి అసలు? అంటే వాళ్ళ గురించి చెప్పాలంటే వర్డ్స్ సరిపోవండి. చాలా చిన్న వర్డ్ అనేది లైక్ మనం ఎంత చెప్పినా చాప్టర్ మీ ఎపిసోడ్స్ సరిపోండి. లైక్ 1 year ఎపిసోడ్ అయినా సరిపోదు మనకి, అంత చెప్పవచ్చు లైక్ వాళ్ళ గురించి చెప్పాలంటే. సో రియల్గా మా లైఫ్, మా ఫ్యామిలీ జరిగిన ఇన్సిడెంట్స్ అలా జరిగాయి. ఇంకా లైక్ దానివల్ల మాకు చాలా ఏంటంటే, మొన్న చెప్పారు మీరు రియల్ ఇన్సిడెంట్ అని, ఒకసారి చెప్పండి అసలు ప్రజారాజ్యం పార్టీ. సో అధికంగా అసలు స్టార్టింగ్ ఎలా అయిపోయిందంటే, లైక్ మా ఫాదర్ లైక్ చాలా పెద్ద ఫ్యాన్. అంటే సో మన విలేజెస్లో లైక్ 7 o'clock 8 o'clockకి అందరూ నిద్రపోతారు. సో అప్పుడు చిరంజీవి గారి సినిమా ఒకటి రిలీజ్ అవుతుండే చాలా ఇయర్స్ బ్యాక్, లైక్ నేను అప్పటికి ఇంకా పుట్టలే. అయితే మా ఫాదర్ ఎంత అంటే అంత పిచ్చి, మూవీ రిలీజ్ అవుతుంది, లైక్ షో పడుతుంది, వేరే ఊరు వెళ్ళాలి. సో నైట్ 9 o'clock బస్సు వస్తుంది. సో ఇంట్లో వాళ్ళందరూ పడుకోండి లేట్ అవుతుందని చెప్పి అందరినీ అంటే డాడీ బయట పడుకునే వాళ్ళు, తాతయ్య వాళ్ళందరూ లోపల పడుకున్నాం, తొందరగా పడుకోండి మనం లేట్ అవుతుందని చెప్పి పడుకోబెట్టించేసి బయట మంచం పైన మన కోకోనట్ మట్టలు ఉంటాయి కదా, దానిపైన దుప్పటి కప్పేసి మూవీకి వెళ్ళిపోయారు. బస్కి వెళ్ళిపోయి మూవీ చూసుకొని వచ్చినప్పటికేమో చూసి, నువ్వు ఇంకా మారవు, నువ్వు ఇంత పిచ్చి నీకు చిరంజీవి గారు అంటే అని చెప్పి మా తాతయ్య కూడా వదిలేశారు. అక్కడ తర్వాత ఇంకా 1 by 1 ఇంకా చిరంజీవి గారి కోసం చెప్పాలంటే లైక్ ప్రజారాజ్యం టైంలో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ జరిగాయి మా లైఫ్లో. సో మా ఫాదర్కి ఈరోజుకి మేము మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాం, మా ఫాదర్ మాతో హ్యాపీగా ఉన్నారు అంటే అది చిరంజీవి గారి వల్లే. ఆ రోజు లైక్ చిరంజీవి గారు క్యారీవన్లో అందరితో పాటు అవుతున్నారు, లైక్ అందరూ లోపల కూర్చొని డాడీ ఒక్కరు ఇంకా పైనుంచి కింద దిగుతున్న టైంలో పైన కరెంట్ వైర్ ఉండే. సో అది టచ్ అయిపోతుంది, తమ్ముడు అని చెప్పి చేపట్టి లాగేశారు. సో ఆ రోజు మాకు ఈ రోజుకి గుర్తుంది. ఆ రోజు చిరంజీవి గారితో ఆల్మోస్ట్ 6 to 8 hours పక్కన కూర్చొని, చిరంజీవి గారు పక్కన కూర్చొని ట్రావెల్ చేశారు డాడీ. సో ఇంకోటి ఏంటంటే ఇన్సిడెంట్స్, అది చిరంజీవి గారికి ఎంత పిచ్చి అంటే, చిరంజీవి గారు అంటే కొబ్బరి బొండంలో వాటర్ తీసుకొచ్చి బాటిల్లో వేశారు, అది చిరంజీవి గారు తాగేసి పడేశారు. అయితే చిరంజీవి గారితో బస్సులో ఉన్నాని చెప్పి చూసుకోకుండా మళ్ళీ బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఆ బాటిల్ ఎక్కడ పడేశారో దాన్ని వెతికి 8 to 10 years దాచిపెట్టుకున్నారు ఆల్మోస్ట్. లైక్ అంత పిచ్చి డాడీకి. లైక్ తర్వాత ఏమైందంటే అది ఇంట్లో చేంజింగ్ దీనివల్ల ఎక్కడో అది మిస్ అయింది అది. సో మాకు అది చాలా అంత పిచ్చి అసలు. ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు హెల్త్ బాగాలేదు. ఆ రోజు హెల్త్ బాగాలేకపోతే నేను అక్కడి నుంచి నన్ను వైజాగ్ తీసుకెళ్తాను, హాస్పిటల్ తీసుకెళ్తాను, నేను వైజాగ్ చూపిస్తానని చెప్పి నన్ను తీసుకెళ్ళాను. నన్ను అబద్ధం చెప్పి తీసుకెళ్ళాక ఆ రోజు చిరంజీవి గారు మీటింగ్ ఉంది వైజాగ్లో. బట్ నాకు ఇంట్లో అందరికి ఏం చెప్పారంటే, బాగాలేదు కదా హాస్పిటల్ తీసుకెళ్తాను, వైజాగ్ మొత్తం తిప్పి తీసుకొస్తాను అక్కడికి వెళ్ళాక హాస్పిటల్కి తీసుకెళ్లకుండా చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లారు ఈ మీటింగ్కి. నన్నేమో ఒక సౌండ్ సెటప్ దగ్గర కూర్చోబెట్టేసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయారు డాడీ. స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఫస్ట్ టైం చిరంజీవి గారిని నేను ఆ రోజు చూడడం, ఆ రోజు అంటే ఫేస్ టు ఫేస్. ఆ రోజు అయిపోయాక హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ జరిగాయి.
సో నాకు కూడా ఎలా అంటే చిరంజీవి గారు అంటే తర్వాత భయం ఉండేది. ఫస్ట్ టైం డాడీ వెళ్ళారు, ఆ రోజు నేను అవైలబిలిటీ లేను, స్కూల్కి వెళ్ళిపోయాను. సెకండ్ టైం మళ్ళీ వచ్చారు మా విలేజ్కి. వచ్చేటప్పుడు చిరంజీవి గారు పైన, నాన్న అందరు బస్సులో ఉన్నారు, నేను కింద ఆ బస్సు డోర్ దగ్గర ఉన్నాను. పైకి రా చిరంజీవి గారితో షేక్ హ్యాండ్ ఇస్తానంటే నేను రాను అంటే భయం, అంటే లైక్ చిరంజీవి గారు అంటే ఒక భయం. ఆయన మనిషి, ఆయన ఒక చిన్నపిల్లప్పుడు ఏం తెలియదు కదా, సో భయం, నేను వెళ్ళేవాడిని కాదు అసలు. కానీ ఇప్పుడు ప్రయత్నిస్తాను, ఆయన దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తాను. అప్పుడు ఉండేటప్పుడు ఛాన్స్ వదులుకున్నా. కింద బస్సు దగ్గర ఉండి డాడీ పిలుస్తున్నారు పైకి, రా నీ పైకి రా మాట్లాడదాం అంటే నేను రాను, భయం వేస్తుంది నాకు చిరంజీవి గారు రావాలంటే అని చెప్పి చాలా ఇదయ్యాను నేను. ఓకే. సో ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి మాకు లైఫ్లో. సో మా ఓన్గా జరిగాయి కాబట్టి మాకు అలా కొంచెం ఎక్కువ ఇదైపోయాం. మాకు థర్మల్ ప్లాంట్ అని ఒకటి జరిగింది పవర్ ప్లాంట్ కోసం మా సైడ్. అది జరిగినప్పుడు కూడా డాడీ పక్కనుండే చిరంజీవి గారిని మొత్తం అక్కడ అన్నీ చూపించి పేషెంట్స్ దగ్గరికి వచ్చి అవన్నీ జరిగాయి అక్కడ. పవన్ కళ్యాణ్ గారు కూడా మన బిఫోర్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ కోసం బిఫోర్ ఎలక్షన్స్ టైంలో ఒక పూజ చేశారు, జల పూజ అని, గంగ పూజ అని చేశారు. గంగ పూజ టైంలో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి పక్కనే డాడీ కూర్చొని ఆ పూజ అంతసేపు కూర్చొని అక్కడ డాడీ ప్రసాదం అన్నీ ఇస్తే తిని అన్న ఆ రోజు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వచ్చారు మా ఊర్లోనే, అక్కడ స్టార్ట్ అయింది మా పక్క ఊర్లోనే. సో లైక్ ఎలా అంటే ఇంకంతే మాకు ఫ్యామిలీ మెంబర్. మొన్న మీకు చెప్పినట్టే ఆయన అన్నయ్య అని పిలవాలా, లేదంటే పెద్దనాన్న అని పిలవాలా, లేదంటే బాస్ అని పిలవాలా, మెగాస్టార్ గారిని పిలవాలి, ఏం తెలియదు. ఆయనకి ఏం పిలిచినా తక్కువే అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.